హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 263. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది జేమ్స్, నవ్వుతూ అంది స్వీటీ. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను స్వీటీ. ఇక్కడ పని పూర్తవ్వగానే గుడ్ న్యూస్తో నీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు మీ అమ్మమ్మని హ్యాండిల్ చేయి. ఇంకా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చేయి. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు జేమ్స్. నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను జేమ్స్, బాయ్ అని ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడిన స్వీటీ నిజంగా ప్రాబ్లం ఎదురైతే వెళ్ళిపోవాలని అనుకుంది. ఆ రోజు రాత్రికి ఊరి నుండి ఆయుర్వేదం డాక్టర్స్తో పాటు పసరు వైద్యం చేసే నాటు వైద్యుడు వచ్చాడు. వాళ్ళకి అర్హంత్ పరిస్థితి వివరించారు డాక్టర్స్. ఆయుర్వేదిక్ డాక్టర్ ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పడంతో బాలు వాళ్ళకి నమ్మకం కలిగింది అర్హంత్ సేఫ్గా ఉంటాడని. ఆ డాక్టర్ ఎలా వైద్యం చెయ్యాలి అని ప్రాసెస్ చెప్పడంతో డాక్టర్స్ కూడా నమ్మకంగా చూశారు. పసరు వైద్యం చేసే అతను మాత్రం నాకేం ఇలాంటి వాటి గురించి తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ ఇంకా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇద్దరూ మాట్లాడుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అప్పుడే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది నర్స్. డాక్టర్స్ ఆమె వైపు చూడటంతో, సారీ సార్, పేషెంట్ హార్ట్ బీట్లో చేంజెస్ కనిపిస్తున్నాయి డాక్టర్, మీతో చెప్పాలని వచ్చాను అంది ఆమె. వెంటనే వెళ్ళారు డాక్టర్స్. అర్హంత్ హార్ట్ రీడింగ్స్ అన్నీ చెక్ చేశారు. ఎప్పుడు చూశారు అని అడిగాడు డాక్టర్ పక్కనే ఉన్న నర్స్ని. నేను ఇప్పుడే చూశాను సార్, కాస్త భయంగానే చెప్పింది. గమనిస్తూ ఉండమని చెప్పాను కదా అన్నారు ఆయన కాస్త కోపంగా. సారీ సార్, కానీ ఈవినింగ్ మేడం సార్తో మాట్లాడారు, చాలాసేపు ఈ రూమ్లోనే ఉన్నారు అని లోచన రావడం గురించి చెప్పింది నర్స్. అర్హంత్ ఎమోషనల్గా కనెక్ట్ అయిన తన వైఫ్ మాటలకి రెస్పాండ్ అయ్యాడని అర్థం చేసుకున్న డాక్టర్ మరోసారి మొత్తం చెక్ చేసి బయటకు వచ్చాడు. అక్కడ బాలు వాళ్ళు కంగారుగా చూస్తుంటే, ప్రాబ్లం ఏం లేదండి, గుడ్ న్యూస్నే, సార్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాపాయం తప్పినట్టే అన్నారు ఆయన చిరునవ్వుతో. అందరూ రిలాక్స్ అయ్యారు ఆయన మాటలకి. రేపటి నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఉండటానికి దగ్గరుండి డాక్టరే ఏర్పాట్లు చేసి వెళ్ళారు. ఆ రాత్రి కూడా లోచన అర్హంత్తో మాట్లాడింది. అతని చేతిని బొజ్జ మీద వేసుకొని కబుర్లు చెప్పి బేబీ మూమెంట్స్ అర్హంత్ ఫీల్ అయ్యేలా చేసింది. మరుసటి రోజు నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి లోచన అర్హంత్తో మాట్లాడుతూ అతనితో అన్నీ చెప్తూ సమయం గడుపుతుంది. డాక్టర్స్ కూడా అర్హంత్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడని, అతనికి ఏం కాదని, మరో 4 రోజుల్లో స్పృహలోకి కూడా వస్తాడని చెప్పారు. అందరూ అర్హంత్ కళ్ళు తెరవటం కోసం ఎదురు చూస్తున్నారు. మరో 2 రోజుల్లో ట్రీట్మెంట్ జరిగింది. అమ్మమ్మ, ఇప్పుడు అర్హంత్ బాగానే ఉన్నాడని, అతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదని డాక్టర్స్ చెప్తున్నారు కదా, ఇంకా నీ ప్రయత్నాలు ఆపేయమ్మమ్మ, మనం వెళ్ళిపోదాం అంది స్వీటీ. స్వీటీ వైపు ఒక చూపు చూసి, ఇక్కడ నుండి నువ్వు వెళ్తున్నావంటే అది మీ పెళ్ళి అయ్యాకనే అని సీరియస్గా చెప్పి, ఈ అవకాశం మళ్ళీ రాదు స్వీటీ, ఇప్పుడు మనం ఈ పెళ్ళి జరగటం వల్లనే అర్హంత్ బ్రతికాడు అని చెప్పొచ్చు. వాళ్ళకి తెలియకుండా మీ పెళ్ళి జరగాలి. ఈ రాత్రికే మీ పెళ్ళి జరుగుతుంది. ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తాను, నువ్వు కావలసినవి తీసుకురా అంది రాజేశ్వరి. అమ్మమ్మ, ఏం మాట్లాడుతున్నావు అర్థం కానట్టుగా అడిగింది స్వీటీ. చిన్నపిల్లవి కాదు స్వీటీ, 1కి 4 సార్లు చెప్పడానికి అంది రాజేశ్వరి. కాదమ్మమ్మ, సెక్యూరిటీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళని దాటుకుని ఎవరికీ తెలియకుండా బావ ఉన్న గదిలోకి ఎలా వెళ్తాము అంది స్వీటీ. ఎలా వెళ్తామో నేను చూసుకుంటాను కదా,
అని రూమ్ నుండి బయటకు వచ్చింది. అప్పటికే అందరినీ గమనిస్తున్న రాజేశ్వరీదేవి మరోసారి అందరినీ గమనిస్తూ కూర్చుంది. మధ్యలో 2 సార్లు వెళ్ళి అర్హన్ని చూసింది. కానీ ఏం మాట్లాడలేదు. జస్ట్ అలా చూసి వచ్చేసింది. లోచన తప్ప మరొకరు ఎవ్వరు వెళ్ళినా హరి ఖచ్చితంగా లోపలికి వెళ్ళేవాడు. నైట్ డ్యూటీ హరినే చేస్తున్నాడు. మార్నింగ్ రెస్ట్ తీసుకుంటూ నైట్ అతనే కాపలాగా ఉండేవాడు. తన టీంలో కొంతమందిని తనతో పాటు ఉంచేవాడు. అవన్నీ కూడా గమనిస్తూనే ఉంది రాజేశ్వరీదేవి. ఆ రోజు రాత్రికి ఏం చేయాలో ముందే నిర్ణయించుకుంది. కాసింని కూడా నమ్మకుండా తనే స్వయంగా ఒక కుట్రకి తెరలేపింది. రాత్రి 11 గంటలకి ఒకసారి, మధ్యలో 2 గంటలకి ఒకసారి, అక్కడ నుండి గంటకి ఒకసారి టీ, కాఫీ ఎవరు ఏది తాగితే అది వస్తూనే ఉంటుంది అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి. అది గమనించిన రాజేశ్వరి తన ప్లాన్లో భాగంగా ఆ రోజు రాత్రి 2 గంటలకి వెళ్ళే టీ, కాఫీలలో స్లీపింగ్ పిల్స్ కల్పించింది. దాని గురించి తెలియని హరి వాళ్ళు అందరూ నిద్ర ఆపుకోవటానికి వాటిని తాగేశారు. సరిగ్గా 10 నిమిషాల్లోనే బలవంతంగా ఆపుకుంటున్న కళ్ళు మూసుకుపోవడంతో ఒక్కొక్కరుగా అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయి నిద్రలోకి జారుకున్నారు. సైడ్ స్మైల్తో వాళ్ళందరినీ చూస్తూ స్వీటీని తీసుకొని అర్హన్ గదిలోకి అడుగుపెట్టడానికి డోర్ తీసింది రాజేశ్వరి. అదే సమయంలో బల్లున గ్లాస్ పగిలిన చప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఆ హాస్పిటల్ కాంపౌండ్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కసారిగా బల్లున పగిలిన గ్లాస్ చప్పుళ్ళకి హాస్పిటల్ మొత్తం ఉలిక్కిపడింది. ఆ చప్పుడు అంత పెద్దగా వచ్చింది. హరితో పాటు సెక్యూరిటీ మొత్తం రాజేశ్వరీదేవి ఇచ్చిన మత్తు వల్ల నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళకి ఆ చప్పుళ్ళు ఏం తెలియలేదు. కానీ గదిలో పడుకొని నిద్రలో ఉన్న బాలుతో పాటు మాధవ్, లోచన కూడా తుల్లిపడి లేచారు. ఏం జరిగిందో అని కంగారు మొదలైంది వాళ్ళలో. ఒకరిని ఒకరు చూసుకొని బయటకు వచ్చేసరికి నిద్రపోతున్న హరి వాళ్ళు కనిపించారు. హరి వాళ్ళు నిద్రపోయిన తర్వాత స్వీటీతో కలిసి అర్హన్ గది దగ్గరకు వచ్చిన రాజేశ్వరీదేవి కూడా ఆ చప్పుళ్ళకి అర్హన్ గదిలోకి వెళ్లకుండా బయటే ఆగిపోయారు. సరిగ్గా అప్పుడే లోచన వాళ్ళు బయటకు వచ్చారు. హరి వాళ్ళు పడుకొని ఉండటంతో పాటు అక్కడ రాజేశ్వరీదేవి ఉండటం, ఇంకా స్వీటీ చీరలో ఉండటం మరింత అనుమానాన్ని కలిగించింది వాళ్ళకి. అదే సమయంలో మరో చప్పుడు అవటంతో అది అర్హన్ గది నుండే అని అర్థమై బాలు, మాధవ్ ఇద్దరు పరుగున వెళ్లారు లోపలికి. అక్కడ ఇద్దరు ముసుగు వేసుకున్న మనుషులు అర్హన్ చుట్టూ ఉన్న హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంతా నాశనం చేసి అర్హన్ని కూడా బెడ్ మీద నుండి లాగేసి కొడుతూ కనిపించారు. అర్హన్ని అలాంటి పరిస్థితిలో చూడగానే మాధవ్ వాళ్ళిద్దరూ కోపంతో ఊగిపోయారు. పరుగున వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టడం స్టార్ట్ చేశారు. అదే టైంలో మరో 4 ముందు పగిలి ఉన్న గ్లాస్ విండో నుండి లోపలికి దూకి బాలు వాళ్ళని కదలకుండా పట్టుకున్నారు. బాలు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లోచన కూడా గదిలోకి వచ్చేసింది. రాజేశ్వరీదేవి, స్వీటీ కూడా వచ్చారు. అక్కడ జరుగుతున్నది చూడగానే రాజేశ్వరీదేవి కాసిం అని గట్టిగా అరిచింది. కాసిం వాళ్ళు కూడా అప్పటికే రాజేశ్వరీదేవి ఇచ్చిన టీ తాగేసి వాళ్ళు కూడా స్పృహలో లేకుండా పడి ఉన్నారు. బాలు వాళ్ళు కొట్టిన దెబ్బలకి అప్పటి వరకు కింద పడి కొట్టుకున్న ఇద్దరు వాళ్ళని తమ వాళ్ళు పట్టుకోవడంతో ఒక్కసారిగా లేచి అర్హన్ మీద అటాక్ మొదలుపెట్టారు. అది చూసిన లోచన తన డ్రెస్లో ఉంచిన గన్ తీసి వాళ్ళని ఎయిమ్ చేస్తూ, "వదలండి నా భర్తని, దూరంగా జరగండి" అంది. వాళ్ళు వెనక్కి తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా అక్కడ ఉన్న సెలైన్ స్టాండ్తో అర్హన్ తల మీద బలంగా కొట్టి, "కాల్చి మమ్మల్ని" అన్నారు పొగరుగా. మరోసారి ఆ స్టాండ్ని అర్హన్ తలకేసి కొట్టడానికి పైకెత్తి పట్టుకొని. భయంతో గన్ వదిలేసింది లోచన. అది చూసిన బాలు
చాకచక్యంగా వాళ్ళ నుండి తప్పించుకొని కిందకు వంగి ఒక సర్కిల్ వేసి ఆ గన్ని చేతుల్లోకి తీసుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొదట అర్హంత్కి దగ్గర ఉన్న ఇద్దరినీ కాల్చిపడేసి మాధవ్ని పట్టుకున్న వాళ్ళ వైపు ఎయిమ్ చేశాడు గన్ని. బాలుని పట్టుకున్న వాళ్ళు అప్పటికే పగిలిన గ్లాస్ దగ్గరకు చేరుకొని బయటకు దూకేశారు. మాధవ్ తనని పట్టుకొని ఉన్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతుంటే వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళు మాధవ్ని బలంగా తోసేసి బయటికి వెళ్ళటానికి చూశారు. కింద పడిన మాధవ్ వాళ్ళని వదలలేదు. ఒకడి కాలిని బలంగా పట్టుకున్నాడు. బాలు కూడా వెంటనే రియాక్ట్ అయి ఇంకొకడు ఎలానో తప్పించుకోవటానికి కిటికీ దగ్గరకు వెళ్ళిపోవటంతో వాడిని పట్టుకోవడం సాధ్యం కాదని ముందే గ్రహించి మాధవ్ పట్టుకున్న వాడి దగ్గరకు వెళ్ళాడు, వాడిని తప్పించుకోనివ్వకుండా చెయ్యటం కోసం. మాధవ్ తన బలం మొత్తం ఉపయోగించి వాడిని కదలనివ్వకుండా పట్టుకున్నాడు. బాలు కింద పడి ఉన్న వైర్లను ఉపయోగించి వాడిని కదలనివ్వకుండా కట్టేశాడు. లోచన డాక్టర్స్ని పిలవటానికి వెళ్ళి కంగారుగా వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చింది. ఆయుర్వేదం డాక్టర్స్ అక్కడే ఉండటంతో వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అర్హన్ తలకి అయిన గాయం నుండి రక్తం కారుతున్న దృశ్యమే కళ్ళ ముందు కనిపిస్తుంటే తన బాధని కంట్రోల్ చేసుకోలేకపోతుంది లోచన. అప్పటి వరకు జరిగింది తలుచుకున్న ఆమె హార్ట్ బీట్ ఒక్కసారిగా రేజ్ అయింది. మెల్లగా కళ్ళు మూతలు పడుతుంటే అలానే పక్కకి ఒరిగిపోతున్న తనని చూసి టిల్లు అంటూ తనని దగ్గరకు తీసుకున్నాడు బాలు. మాధవ్ డాక్టర్ని పిలిస్తే బాలు లోచనాని ఎత్తుకొని తీసుకెళ్లాడు వాళ్ళు ఉండే గదిలోకి. డాక్టర్ ఇంజెక్షన్ చేసి స్ట్రెస్ వలన అని చెప్పడంతో ఆమె తల నిమురుతూ అక్కడే కూర్చున్నాడు బాలు. మాధవ్ హరి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వమని, అసలు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోమని, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయమని డాక్టర్స్కి చెప్పి బాలు షూట్ చేసిన వాళ్ళని క్లియర్ చేయమని చెప్పాడు మరో సెక్యూరిటీ టీంతో. మాధవ్ అలర్ట్గా ఉన్నాడు మరో సెక్యూరిటీ టీంని కాపలాగా పెట్టి. శారద పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అసలు ఏం జరిగిందో ఆమె ఊహకి కూడా అందనంత దారుణంగా ఉంది. లోపల కొడుక్కి ట్రీట్మెంట్ జరుగుతుంటే శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయింది. కొడుకు ఆరోగ్యం మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. ఇంకా అర్హన్కి ఎలాంటి ప్రమాదం లేదు, ఇంకో 2 రోజుల్లో స్పృహలోకి వస్తాడు అనుకున్న సమయంలో ఇలా జరగటంతో ఇప్పుడు అర్హన్ పరిస్థితి ఏంటి అని అందరిలోనూ ఆందోళన రేకెత్తించింది. చూశావా శారద ఏం జరిగిందో? ఒక్కరు కూడా నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. పూర్తిగా కోలుకొని బయటకు రావాల్సిన నా మనవడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. అసలు దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నావా అని అడిగింది రాజేశ్వరి. రాజేశ్వరి ప్లాన్ ఏంటి? హరి వాళ్ళు స్పృహ కోల్పోవటానికి కారణం రాజేశ్వరి దేవి అని తెలిస్తే ఏం జరుగుతుంది? అర్హన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాలి. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.